Hello, I'm Dr. Sameera. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. Today I'll be talking about hypothyroidism. సో థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి ఈ రోజుల్లో చాలా కామన్గా డిటెక్ట్ అవుతున్న హార్మోనల్ డిస్టర్బెన్సెస్. సో అసలు థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ ఏంటి, అది మన బాడీలో వెయిట్ని రెగ్యులేట్ చేస్తుందో ఫస్ట్ చూద్దాం. సో థైరాయిడ్ గ్లాండ్ అనేది నెక్లో ఉండే ఎండోక్రైన్ గ్లాండ్. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్ని తయారు చేస్తుంది. సో ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ మన బాడీలో అన్ని యాక్టివిటీస్ని ఒక పర్టికులర్ స్పీడ్లో జరిగేటట్టుగా చేస్తుంది. సో థైరాయిడ్ హార్మోన్ అనేది 2 టైప్స్లో ఉంటుంది, T3 అండ్ T4. T4 అనేది ఇన్యాక్టివ్ ఫామ్. అది యూజువల్గా ఇనీషియల్గా సెక్రీట్ అవుతూ ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్లో నుంచి. అది పెరిఫెరల్ టిష్యూస్లో T3గా కన్వర్ట్ అయ్యి అది యాక్టివ్ ఫామ్ అనమాట. T3 అనేది వేరియస్ సిస్టమ్స్ మీద పనిచేస్తుంది. అన్ని సిస్టమ్స్ని ఒక పర్టికులర్ పేస్లో రన్ అయ్యేటట్టుగా మేనేజ్ చేయడం ఈ థైరాక్సిన్ హార్మోన్కి ఉండే మెయిన్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటెస్టైన్స్ని యాడిక్వేట్ స్పీడ్తో మొటిలిటీ కోసము అండ్ మనం బాడీలో మెటబాలిజం ఒక పర్టికులర్ పేస్లో జరిగేటట్టుగా చూడటము అండ్ పీరియడ్స్ రెగ్యులర్గా రావడము, వెయిట్ ఒక పర్టికులర్ రేంజ్లో మెయింటైన్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయడము అండ్ యాక్టివిటీ లెవెల్స్ యాక్టివ్గా తన పని తను చేసుకోవడానికి హెల్ప్ చేయడము, ఇవన్నీ థైరాక్సిన్ హార్మోన్కు ఉండే ఫంక్షన్స్ అన్నమాట. సో ఈ థైరాక్సిన్ హార్మోన్ ఎప్పుడైతే తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో ఈ అన్ని ఫంక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ థైరాక్సిన్ హార్మోన్ అసలు తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? దీనికి సెవెరల్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ థింగ్స్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. ఫుడ్లో అయోడిన్ ఫోర్టిఫై చేసిన ఉప్పు వాడకపోవడము అండ్ క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటి వెజిటబుల్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల థైరాయిడ్ రిలేటెడ్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ థైరాయిడ్ డిజార్డర్స్ ఫీమేల్స్లో ఎక్కువ కామన్గా చూస్తుంటాం మెన్ కన్నా. సో మెన్లో ఈ థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి రేర్గా చూస్తుంటాం. సో ఈ ఫీమేల్స్లో కూడా ఫిజియోలాజికల్ హైపోథైరాయిడిజం అని చెప్పి ఎప్పుడైతే మన బాడీలో ప్యూబర్టీ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో థైరాక్సిన్ హార్మోన్కి ఉండే డిమాండ్ పెరుగుతుందో అప్పుడు ఆ డిమాండ్కి తగ్గట్టుగా హార్మోన్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్స్లో అండ్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో న్యాచురల్గానే బాడీలో థైరాక్సిన్ హార్మోన్ డెఫిషియన్సీ చూస్తుంటాం. దీన్ని ఫిజియోలాజికల్ హైపోథైరాయిడిజం అని అంటాం. సో యూజువల్గా ఈ ఫేజెస్ ఎండ్ అయిపోయిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యూబర్టీ క్రాస్ అయిపోయిన తర్వాత అండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ థైరాక్సిన్ హార్మోన్ ఆటోమేటిక్గా రెగ్యులేట్ అయిపోతూ ఉంటుంది. అలా రెగ్యులేట్ అవ్వని కేసెస్లో కూడా ప్రొలాంగ్డ్గా హైపోథైరాయిడిజం చూస్తుంటాం. అండ్ ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఒక పర్టికులర్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ హైపోథైరాయిడిజంకి చాలా సిమ్టమ్స్తో పేషెంట్స్ మన దగ్గరికి ప్రెజెంట్ అవుతుంటారు. ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి వెయిట్ గెయిన్. ఆ వెయిట్ గెయిన్ కూడా నెక్ రీజియన్లో ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యి ఒక హంప్ లాగా ఫామ్ అవ్వడము అండ్ ర్యాపిడ్గా 3 to 4 monthsలోనే చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవడము అండ్ పర్సన్ చాలా లెథార్జిక్గా అయిపోవడం, అంటే తన పని తను యాక్టివ్గా చేసుకోలేకపోవడం అనే సిమ్టమ్తో ప్రజెంట్ అవ్వడము, మోషన్ లో డిస్టర్బెన్సెస్ అంటే స్టూల్ ఇన్ఫ్రీక్వెంట్ అవ్వడము, కాన్స్టిపేషన్లోకి వెళ్ళడము, చిన్న ఫిజర్తో ప్రజెంట్ అవ్వడము అండ్ కొన్నిసార్లు విమెన్లో పీరియడ్ డిస్టర్బెన్సెస్, హెవీగా బ్లీడింగ్ అవ్వడము, ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఒక పర్సన్ ఆ లేడీ కన్సీవ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోవడము, ఫర్టిలిటీలో ఇష్యూస్ రావడము, ఇలాంటి సిమ్టమ్స్తో కూడా పేషెంట్స్ ప్రజెంట్ అవుతుంటారు. అండ్ మెటబాలిజం వీక్ అయిపోవడం వల్ల వెయిట్ గెయిన్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. అలాంటి పేషెంట్స్ ఎక్కువ చలికి తట్టుకోలేకపోవడము, స్కిన్ డ్రైగా అవ్వడము అండ్ హెయిర్ లాస్ అవ్వడము, ఇలాంటి వేక్ సిమ్టమ్స్తో కూడా ఒక్కొక్కసారి ప్రజెంట్ అవుతుంటారు. సో ఈ థైరాయిడ్ హార్మోన్లో వచ్చిన డిస్టర్బెన్సెస్ని ఐడెంటిఫై చేయడానికి ఏ టైప్ ఆఫ్ టెస్ట్ చేయించాలో కూడా ఇవాళ నేను చెప్తాను. సో థైరాయిడ్ డిజార్డర్స్ని మనం సస్పెక్ట్ చేసినప్పుడు వీ గో ఫర్ 2 to 3 టెస్ట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థైరాయిడ్ ప్రొఫైల్. దీంట్లో T3, T4 అండ్ TSH లెవెల్స్ చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్లో T3, T4 తక్కువగా ఉంటాయి అండ్ TSH ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ రేంజ్ ఆఫ్ TSH వచ్చేసి 0.5 to 5.5.
ఈ రేంజ్ కన్నా ఎక్కువగా టీఎస్హెచ్ ఉన్నప్పుడు దీన్ని మనం హైపోథైరాయిడిజంగా ఐడెంటిఫై చేస్తాం. ఒక్కొక్కసారి సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అనే కండిషన్ని కూడా చూస్తుంటాం. దీంట్లో ఏమవుతుందంటే T3, T4 లెవెల్స్ నార్మల్గా ఉన్నా కూడా టీఎస్హెచ్ మాత్రమే ఎలివేట్ అయి ఉంటుంది. అంటే ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో మన బాడీ థైరాక్సిన్ హార్మోన్ని నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేయడం కోసం టీఎస్హెచ్ని బాగా పెంచుకుంటుంది. సో ఇనీషియల్గా ఆ T3, T4 డిస్టర్బెన్సెస్ అవ్వకముందు ఒకవేళ పేషెంట్ సిమ్టమ్స్ లేనప్పుడు ప్రెజెంట్ అయినప్పుడు ఇలాంటి ప్రొఫైల్ చూస్తుంటాం. అంటే టీఎస్హెచ్ మాత్రమే ఎలివేట్ అయ్యి T3, T4 నార్మల్గా ఉండడం. అండ్ విమెన్లో, ఎస్పెషలీ మిడిల్ ఏజ్డ్ విమెన్లో తప్పకుండా థైరాయిడ్ యాంటీబాడీస్కి కూడా టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి కండిషన్స్లో ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అని చెప్పి ఒక కండిషన్ కూడా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్లో. కాబట్టి యాంటీథైరాయిడ్ యాంటీబాడీస్ అనే ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేపిస్తాం. ఒకవేళ నెక్లో స్వెల్లింగ్ కనుక క్లినికల్గా కనపడుతూ ఉంటే దానికి ఒక అల్ట్రాసౌండ్ ఆఫ్ ద నెక్ అండ్ FNAC టెస్ట్ కూడా చేపిస్తూ ఉంటాం. బట్ ఈ థైరాయిడ్ హార్మోన్లో ఉండే డిస్టర్బెన్సెస్ గురించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారు అంటే థైరాయిడ్ హార్మోన్లో డిస్టర్బెన్స్ ఉన్న ప్రతి పేషెంట్కి నెక్లో స్వెల్లింగ్ ఉండాలి అని అనుకుంటుంటారు. దట్ ఈస్ నాట్ ఆల్వేస్ రైట్. నెక్లో స్వెల్లింగ్ అనేది చాలా రేర్గానే చూస్తుంటాము హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్లో. అండ్ అలాగే నెక్లో స్వెల్లింగ్ ఉన్న ప్రతి పేషెంట్కి థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ వస్తాయనేది కూడా కరెక్ట్ కాదు. సో నెక్లో స్వెల్లింగ్ ఉన్నప్పటికీ చాలామంది థైరాయిడ్ స్టేట్ అంటే థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యే స్టేట్లోనే ఉంటూ ఉంటారు. సో ఈ రెండు కూడా కోఎగ్జిస్ట్ అవ్వడం అనేది యాక్చువల్లీ ప్రతి కేసులో ఉండదు. సో చాలామంది నెక్లో స్వెల్లింగ్ లేదు కదా, థైరాయిడ్ ఎందుకు డిస్టర్బెన్స్ అవుతోంది అని క్వశ్చన్ చేస్తుంటారు. సో నెక్లో స్వెల్లింగ్ అనేది చాలా లేట్ ఫీచర్, ప్రతి పేషెంట్లో ఉండదు. సో థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ అనేవి థైరాయిడ్ హార్మోన్ బ్లడ్లో ఏ రేంజ్లో ఉంది అనేది మాత్రమే చెప్తుంది తప్ప నెక్లో స్వెల్లింగ్ అనేది మ్యాండేటరీ కాదు. సో ఒకవేళ ఈ నెక్లో స్వెల్లింగ్ ఉంటే కనుక FNAC టెస్ట్ కూడా ఒకటి చేపిస్తూ ఉంటాం. అంటే ఆ స్వెల్లింగ్కి ఉండే ఫీచర్స్ ఏంటి, అది కొల్లాయిడ్ గాయిటరా, ఎడినోమా ఆఫ్ ద థైరాయిడా, లేకపోతే ఏదైనా క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా అని కూడా ఒక్కొక్కసారి డౌట్తో మనం FNAC టెస్ట్ చేపిస్తూ ఉంటాం. ఎందుకంటే థైరాయిడ్లో గ్లాండ్లో వచ్చే క్యాన్సర్స్ కూడా చాలా స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్. వేరే క్యాన్సర్స్ లాగా ర్యాపిడ్గా సైజ్ పెరిగిపోవడం అండ్ వేరే డిస్టర్బెన్సెస్ అంటే ఆకలి తగ్గిపోవడము, వెయిట్ లాస్ అవ్వడము, ఇలాంటి ఫీచర్స్ ప్రతిసారి ఉంటాయనేది లేదనమాట. సో థైరాయిడ్లో స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి ఈ FNAC టెస్ట్ కూడా స్వెల్లింగ్ ఉన్న పేషెంట్స్లో మ్యాండేటరీగా చేపిస్తాం. సో ఇలా టెస్టులు చేయించిన తర్వాత ప్రతి పేషెంట్లో సర్జరీ అవసరమా అనే క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతుంటారు. నెక్లో స్వెల్లింగ్ ఉన్నప్పుడు అంటే యూజువల్గా కొల్లాయిడ్ గాయిటర్ కానీ ఫాలిక్యులర్ నియోప్లాజం కానీ ఉన్నప్పుడు యూజువల్గా సర్జరీ అనేది మ్యాండేటరీ అవుతుందన్నమాట. సో వీలైనంత వరకు సర్జరీ ఎర్లీగా ప్రెజెంట్ అయితే కనుక ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ని మాత్రమే రిమూవ్ చేస్తూ ఉంటాం. మరీ పెద్ద సైజులో అండ్ డిఫ్యూజ్గా ఎన్లార్జ్మెంట్ వచ్చినప్పుడు మాత్రం మొత్తం థైరాయిడ్ గ్లాండ్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో ఈ సర్జరీ అనేది ప్రతి పేషెంట్లో మ్యాండేటరీ కాదు. స్వెల్లింగ్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు థైరాయిడ్లో సిస్టిక్ స్వెల్లింగ్స్ అంటాం, అంటే వాటర్తో ఫిల్ అయిన క్యావిటీస్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇలా సాలిడ్ స్వెల్లింగ్ లేని పేషెంట్స్కి కూడా సర్జరీ లేకుండా సీరియల్ ఆస్పిరేషన్స్ ద్వారా అంటే నీడిల్తో లిక్విడ్ని తీసేయడం ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ సర్జరీ అవసరమైనా కూడా ఎర్లీగా చేయించుకోవడం వల్ల చాలా మేజర్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేస్తూ సింపుల్ ప్రొసీజర్తో సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూసే ప్రాబ్లం వారికోజ్ వెయిన్స్, అంటే కాళ్ళల్లో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోవడాన్ని వారికోజ్ వెయిన్స్ అని అంటాం. సో ఈ వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రాబ్లం సివియర్గా అయిపోకుండా మనం లైఫ్ స్టైల్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చా ఇవాళ చూద్దాం. సో ఈ వారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లంకి మన చేతుల్లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎక్కువసేపు నిలబడి ఉండడం. సో ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల స్లోగా రక్తనాళాల్లో ప్రెషర్ పెరిగిపోవడం వల్ల వారికోజ్ వెయిన్స్ డెవలప్ అవుతాయి. సో ఈ వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఇనీషియల్ స్టేజెస్లో స్టార్ట్ అయిన వాళ్ళని ఎక్కువసేపు నిలబడే ప్రొఫెషన్స్ నుంచి కొంచెం కూర్చుని చేసే జాబ్స్కి మారమని మనం రికమెండ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ అది పాసిబుల్ అవ్వకపోతే
ఒక 15 to 20 minutes కనుక కంటిన్యూస్గా నిలబడితే కొంచెం లెగ్స్ని మూవ్ చేయడము అండ్ కొంచెంసేపు వాకింగ్ చేయడము, లేకపోతే కాలుని ఒక 5 minutes వరకు ఎత్తిపెట్టి కూర్చోవడం, ఇలాంటి సలహా ఇస్తుంటాం అనమాట. సో వర్క్ ప్లేస్లో కూడా తప్పకుండా ఈ చిన్న మార్పు చేసుకోవాల్సి వస్తుంది. సో ఎక్కువసేపు నిలబడి జాబ్ మ్యాండేటరీ అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కనీసం ఒక 15 to 20 minutes నిలబడిన తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ కంపల్సరీ ఎలాస్టిక్ స్టాకింగ్స్ వేసుకోవాలి. ఆ ఎలాస్టిక్ స్టాకింగ్స్ అనేవి కొంచెం టైట్గా ఆ వీనస్ రిటర్న్ అనేదాన్ని పెంచేటట్టుగా కొంచెం టైట్గా ఉండాలన్నమాట. చాలామంది పేషెంట్స్ ఎలాస్టిక్ స్టాకింగ్స్ వేసుకుంటున్నాం అని అనుకుంటారు, కానీ అవి చాలా లూజ్ అయిపోవడము, లేకపోతే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి వాళ్ళ సైజ్ కన్నా పెద్ద సైజ్ స్టాకింగ్స్ వాడటం ఇలా చేస్తుంటారు. అలా చేయడం వల్ల వాటి యూజ్ ఏమీ ఉండదన్నమాట. సో ఎలాస్టిక్ స్టాకింగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఆ వెయిన్స్ని కొలాప్స్ చేసేటట్టుగా చాలా టైట్గా ఉండాలన్నమాట. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఎలాస్టిక్ స్టాకింగ్స్ అనేవి మ్యాండేటరీగా వేసుకోవాలి. ఒకవేళ సర్జరీ అండర్గో అయినా కూడా ఎలాస్టిక్ స్టాకింగ్స్ అనేవి ఆపడానికి వీల్లేదు. అండ్ రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళుని హార్ట్ లెవెల్ కన్నా పైకి ఎత్తి పెట్టుకుని పడుకోవాలి. సో 2 to 3 పిల్లోస్ పెట్టుకుని కాలు ఎత్తుగా పెట్టుకుని పడుకోవడం వల్ల ఈ వారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లము కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా అండ్ సివియారిటీ పెరగకుండా ఆపుకోవచ్చు. థ్యాంక్ యూ.